హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు రెసిపీ వచ్చేసి సర్వపిండి అనమాట. ఫస్ట్ పల్లీలు ఏం చేసేసుకొని బరకగా అంటే మొత్తం ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇందాక చూపించిన బౌల్తోని 4 cups ఆఫ్ బియ్యం పిండి తీసుకొని గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడర్ అందులో వేసేసుకొని ఫస్ట్ ముందే సోక్ చేసుకున్న శనగపప్పు మినపప్పును అందులో వేసేసుకొని నువ్వులు కలమాక్ చిన్న చిన్న పీసెస్గా అందులో వేసేసేసి కారం పొడి వేసుకోవచ్చు. వేసుకుంటే కారం పొడి వేసుకోవచ్చు, లేకపోతే మనము పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి చేసుకొని అట్లా కూడా వేసుకోవచ్చు. మాకు 2 వేసుకుంటే ఇష్టము. సో పచ్చిమిరపకాయల దాంట్లోనే కొంచెం జీలకర్ర ఉప్పు వేసుకొని దానికి తగినంత గ్రైండ్ చేసేసుకొని అది కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అదొక డో అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం సేపు పక్కకి పెట్టేసి ఎందులో చేసుకోవాలనుకుంటున్నారో అవి తీసేసుకోవాలన్నమాట. అదే సర్వపిండి చేసుకునేవి అలాగా బొగోళ్ళు ఉంటాయి అనమాట. మా దగ్గర అవి లేవు ప్రస్తుతానికి. సో ఇల్లు షిఫ్ట్ చేసినాం అనమాట. సో ఇల్లు కొంచెం చిన్నగా ఉండడం వల్ల సో అవన్నీ కట్టి పైన పట్టేసినాం. సో ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్లో అది చేస్తుంది నేనే. నాకు వస్తలేదు అనమాట. ట్రై చేసిన నేనే ఫస్ట్ది. సో దానిపైన చేస్తుంటే నీకు రాదులే బేటా అని మా పెద్ద మన చేతుల కింద తీసుకొని చేసిందనమాట. అదంతా ప్రెస్ చేసేసేయాలి దానికి మొత్తం స్లోగా. ఒకవేళ మీకు ఆ డో సరిపోతలేదు అనుకుంటే మళ్ళీ పక్కకి తీసుకొని కూడా మీరు దాన్ని ఆ ప్యాన్ నిండుగా కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత సేమ్ అంతే. ఇంకా అది మొత్తము మనం ఏది తీసుకున్న అది బొగననే కానీ సర్వలని వేరే ఉంటాయి అన్నమాట. స్టీల్ దాంట్లో ఎప్పుడు చేయొద్దు. నార్మల్గా నాన్ స్టిక్ ప్యాన్స్ అయినా అందులో వస్తాయి. అండ్ సిల్వర్ బొగోనా అని అంటారు కదా, నార్మల్గా మనం రైస్ చేసుకుంటాము అండ్ అట్లాంటి బొగోన్లు ఉంటాయి, అందులోనే చేసుకోవాలి, లేకపోతే రాదనమాట ఇది. సో చేసుకున్న తర్వాత అది మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. హోల్స్ పెట్టుకున్న ప్లేస్ ఆ హోల్స్ అందులో ఆయిల్ పోసుకొని ఇంకా మూత పెట్టేసి పొయ్యి మీద సిమ్గా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత అది స్లో చేయాలా. స్లో కుక్ చేసి అంటే సిమ్లోనే పెట్టి దాన్ని మూత పెట్టేసేయాలి ఒక 5 to 10 minutes. అది కుక్ అయిపోయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించిన విధంగా లైక్ ఇట్లా కొంచెం గోల్డిష్ వస్తుంది అనమాట మనం ఆయిల్ పోసుకున్న దగ్గర ఆ హోల్స్ దగ్గర. సో అప్పుడు మనం మూత తీసేసి కొంచెం అట్లా మళ్ళీ కుక్ చేయాలి ఒక 5 to 10 minutes. కుక్ చేసిన తర్వాత కిందికి దింపి తినేయడమే. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.